Hello aspirants, welcome to AKS IAS Academy. So TGPSC మెయిన్స్ కి సంబంధించి గ్రూప్ 1 ఎకనామీ పేపర్లో ఆల్రెడీ మనం ఎకనామీ పేపర్ ముందు రోజు కొన్ని థీమ్స్ చెప్పాను. సో చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. తెలంగాణ ఎకనామీ స్పెసిఫిక్గా మన క్లాసెస్లో నేను ఒక 5 డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్వశ్చన్స్ ఆ డాక్యుమెంట్ నుంచే రావడం అనేటటువంటి ఆఫ్ కోర్స్ ఇట్స్ గెస్ వర్క్, అంతే. నేను చెప్పాను కాబట్టి వచ్చాయనేటటువంటి నా ఉద్దేశం కాదు కానీ బట్ ఇట్స్ సింపుల్ గెస్ వర్క్, అది వర్కౌట్ అయింది. సో డెఫినెట్గా క్వశ్చన్స్ అనేటటువంటివి సిలబస్ను అనుసరించి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే లేవు, చాలా వరకు ట్విస్టెడ్ క్వశ్చన్సే ఉన్నాయి, అనలిటికల్ క్వశ్చన్సే ఉన్నాయి. సో అభ్యర్థులందరూ కూడా ఈ పర్టికులర్ క్వశ్చన్స్ని చాలా వరకు బాగానే రాశారు. సో దీనికి సంబంధించి ఒకసారి మనం అది కనుక చూస్తే దాని విశ్లేషణ ముందుగా హౌ ఫార్ ఇండియా పాలసీ టార్గెట్ ఆఫ్ డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. సో రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం ఇది. ఈవెన్ సర్వేలో కూడా దీని గురించి ఈ ఇయర్ సర్వేలో, లాస్ట్ ఇయర్ సర్వేలో చాలా ఎక్కువగానే దీని గురించి మాట్లాడారు. సో ఇదేం బౌన్సర్ క్వశ్చన్ అంటున్నారు కానీ బట్ ఇట్స్ అ వెరీ రెగ్యులర్ క్వశ్చన్. ఇది గతంలో యూపీఎస్సీలో ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గానే ఇక్కడ కూడా దింపాడు. సో ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. సో దీనికి పర్లేదు, బెటర్గానే ఆన్సర్స్ రాయొచ్చు. అలాగే ఆల్రెడీ నేను ముందు రోజే చెప్పాను, నీతి ఆయోగ్ సంబంధించి ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. సో దీని గురించి క్వశ్చన్స్ అడుగుతాడు అని చెప్పేసి. సో ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ అప్రోచ్ టు డెవలప్మెంట్ ఇన్ ప్లానింగ్ ఎలా జరిగింది అంటే ఆఫ్కోర్స్ నీతి ఆయోగ్ తాలూకా ఫీచర్స్, ఆ బోటమ్ టు టాప్ అప్రోచ్, కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ నేను ముందు రోజే చెప్పాను. సో డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్స్ సో నీతి ఆయోగ్కి సంబంధించి. అలాగే థర్డ్ ఏలో హ్యూమన్ పవర్టీ ఇండెక్స్, క్యాపబిలిటీ అప్రోచ్. ఇది యాక్చువల్గా అమర్త్య సేన్ కాన్సెప్ట్ ఇది. సో క్యాపబిలిటీ అప్రోచ్ అనేటటువంటిది. సో నేను ఎకనామిక్ క్లాసెస్ చెప్పినప్పుడు క్లాసెస్లో విన్న వ్యక్తులకి ఇది సెపరేట్గా నేను డీల్ చేశాను. సో అక్కడ నుంచి దీన్ని చాలా బెటర్గా రాయొచ్చు. హ్యూమన్ పవర్టీ ఇండెక్స్ అలాగే క్యాపబిలిటీ అప్రోచ్ ఆర్ 2 ways టు అండర్స్టాండ్ అండ్ మెజర్ పవర్టీ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ద పీపుల్. సో అగైన్ ఇట్స్ థియరటికల్ క్వశ్చన్ ఓన్లీ. సో అందులో ఏం పెద్ద కరెంట్ అఫైర్స్ ఇవి ఏమి అయితే లేవు. సో పోవర్టీ రిడక్షన్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ హ్యాస్ నాట్ బీన్ యూనిఫామ్ డ్యూరింగ్ ద పోస్ట్ రిఫార్మ్ పీరియడ్. అంటే ఇక్కడ బేసికల్గా మనకి ఏంటంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి అసమానతలు, అంటే రకరకాల స్టేట్స్లో రకరకాల పోవర్టీ అనేటటువంటిది ఉంది. సో స్టేట్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటాం మనము ఆర్థిక అసమానతలు అని అంటాం, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. సో దీని గురించి ఒక రకంగా ఇది అడుగుతున్నట్టు అనమాట. కొన్ని రాష్ట్రాల్లోనేమో మనకి పోవర్టీ అనేటటువంటిది చాలా వేగంగా తగ్గింది, కొన్ని రాష్ట్రాల్లో కొంచెం తక్కువగా తగ్గింది. ఉదాహరణకి ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అంటే ఒక రకంగా మీరు ఇక్కడ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అని చెప్పి మీకు చెప్పాను. సో ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ కూడా రాయొచ్చు యాక్చువల్గా, ఎందుకంటే అందులోనే మనకి పోవర్టీ రిడక్షన్ ఒక రాష్ట్రంలో ఎట్లా ఉంది, ఇంకో రాష్ట్రంలో ఎట్లా ఉందని చెప్పారు. నేను ఇలా చెప్పలేదు కానీ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఈవెన్ మన థీమ్స్ మాట్లాడుకునేటప్పుడు కూడా మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ గురించి చెప్పాను. సో దట్స్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. సో అలాగే నెక్స్ట్ 4Aలో చూస్తే వాట్ చేంజెస్ హ్యావ్ బిన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మనీ సప్లై మెజర్స్ యాజ్ పర్ ద రికమెండేషన్ ఆఫ్ వర్కింగ్ గ్రూప్ ఆన్ మనీ సప్లై 1998 వైవి రెడ్డి. సో దీనికి యాక్చువల్గా మీకు వైవి రెడ్డి అలాగే మన రంగరాజన్ ఈ కమిటీలు మీకు ఇమేజుల రూపంలో మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చాను. ఆ డాక్యుమెంట్ నుంచి డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటటువంటిది ఉంది. సో ఇది కూడా వెరీ మచ్ థియరాటికల్ క్వశ్చన్, ఏం కరెంట్ అఫైర్స్లోంచి వచ్చింది కాదు. సో వైవి రెడ్డి గారు ఇచ్చినటువంటి 1998 ఈ చేంజెస్ వరుసగా ఉంటే తీసి రాయడమే. అలాగే లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఇన్ ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ఎఫెక్టివ్ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్ టు కంట్రోల్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద షార్ట్ రన్. అంటే సాధారణంగా మనకి ఇక్కడ రెపో రేటు, రివర్స్ రెపో రేటు వీటి గురించే లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే. సో రెపో రేట్, రివర్స్ రెపో రేటు వీటి గురించే ఇందులో రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా మనకి టెస్ట్ సిరీస్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్వశ్చన్స్ ఇచ్చాము. టెస్ట్ సిరీస్లో ఈవెన్ రాసేటప్పుడే చాలామంది సార్ మీరు సిలబస్ ఓరియంటెడ్ ఇవ్వట్లేదు, ఎందుకు అనలిటికల్గా ఇస్తున్నారు అని చాలామంది క్వశ్చన్ చేశారు. నేను అప్పుడే చెప్పాను, సిలబస్ ఓరియంటెడ్లో ఇస్తాడు ఇవ్వడు అని గ్యారంటీ ఏమీ లేదు, కాబట్టి అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. సో ఎవరైతే క్వశ్చన్స్ అడగకుండా కొంచెం బెటర్గా ప్రాక్టీస్ చేశారో వాళ్ళందరూ చాలా బెటర్గా ఆన్సర్స్ రాశారనే నాకు అప్డేట్ అయితే చెప్పారు. సో ఇట్స్ వెరీ ఫార్చునేట్ ఫర్ దాట్. సో కాబట్టి ఎగ్జామినేషన్ ఎలా వస్తుంది అనేటటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అనమాట. మనం అనుకున్నట్టే ఎగ్జామ్ రాదు, వాడు ఎలా ఇచ్చినా మనం రాయాలి. కాబట్టి ఎగ్జామ్ మైట్ బి స్టాటిక్ ఆర్ ఇట్ క్యాన్ బి డైనమిక్ ఆల్సో. డెఫినెట్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయితే చాలా మంచి స్టాండర్డ్స్తో డైనమిజం అయితే క్వశ్చన్స్లో చూపించాడు. యూపీఎస్సీలో ఇనీషియల్ డేస్ ఆఫ్ యూపీఎస్సీలో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చేవన్నమాట. సో కాబట్టి 4B కూడా ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ అప్డేటెడ్ మెటీరియల్.
అయితే ఫిఫ్త్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ద 15th ఫినాన్స్ కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ షేరింగ్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్. వెరీ ఈజీ క్వశ్చన్ అండి. ఇందులో మనకి 6-7 పారామీటర్స్ ఉంటాయి. ఈవెన్ పాపులేషన్ సెన్సస్కి సంబంధించి కూడా 2011, 1971 ఇందులో గొడవ జరిగింది. తర్వాత ఎవరైతే పాపులేషన్ తగ్గించారో వాళ్ళకు 7.5% అంత వెయిటేజ్ ఇచ్చారు. సో ఆ రకంగా చాలా అద్భుతమైనటువంటి వెరీ ఈజీ క్వశ్చన్. గతంలో యూపీఎస్సీలో ఇచ్చాడు ఈ క్వశ్చన్, మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ నేను ముందు రోజే చెప్పాను థీమ్స్లో. ఫిస్కల్ డెఫిసిట్ 4.9 ఉంది, నెక్స్ట్ ఇయర్ 4.6కి వెళ్తుంది. సో రైజింగ్ ఫిస్కల్ డెఫిసిట్ ఇన్ 21st century బై అండ్ లార్జ్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్జ్ ఇన్ పబ్లిక్ డెట్ ఫర్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో డైరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పులు, ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్, ముఖ్యంగా ఇంటర్నల్ డెట్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న డెట్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న డెట్ ఎంత, అది కూడా డైరెక్ట్గా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినటువంటి డెట్ ఎంత, ఆల్మోస్ట్ ఆల్ డేటా అంతా కూడా ఉంది మన దగ్గర. అండ్ దీన్ని మనము టెస్ట్ సిరీస్లో కూడా చాలా క్లియర్ కట్గా ఇచ్చాము. ఇది ఇచ్చాం, రెండు రాశారు. సో దోస్ హూ ఆర్ వెరీ మచ్ ప్రాంప్ట్ విత్ దట్ టెస్ట్ సిరీస్, ఐ థింక్ దే వర్ ఏబుల్ టు రైట్ ద ఆన్సర్స్. ఇంకా తెలంగాణ ఎకనామీకి వచ్చేటప్పటికి డెమోగ్రఫిక్ స్ట్రక్చర్, నేను ముందు రోజే డెమోగ్రఫీ గురించి అడుగుతాడు. అలాగే తెలంగాణకి సంబంధించి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ అనేటటువంటి దాని గురించి నేను క్లియర్ కట్గా ఏ చాప్టర్కి ఆ చాప్టర్కి పీడిఎఫ్ ఇచ్చాను మీకు తెలంగాణ ఎకనామిక్ క్లాసెస్ చెప్పినప్పుడు. సో ఎవరైతే 5 పీడిఎఫ్లు రాశారో వాళ్ళు మొత్తం ఆన్సర్స్ అన్నీ అయితే రాశారు. సో ఇక్కడ డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్ ఆఫ్ తెలంగాణ డీవియేటెడ్ ఫ్రమ్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్ డ్యూరింగ్ 1961 to 2011 యాజ్ పర్ సెన్సస్, ఎగ్జామిన్ విత్ రిఫరెన్స్ టు సెక్స్ రేషియో, రూరల్ అర్బన్ పాపులేషన్, లిటరసీ, డికేడల్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. మనం సాధారణంగా ఇండియా వైడ్ చూసుకుంటే టోటల్ ఫర్టిలిటీ రిప్లేస్మెంట్ రేట్ 2.1% ఉంటే తెలంగాణలో 1.7% ఉంది. అలాగే బిట్వీన్ 1961 to 2001, ముఖ్యంగా 1961 to 1991 ఎక్స్ప్లోజన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా జరిగితే తెలంగాణలో కూడా 1961 to 1991, 2001 వరకు కొంత పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అయినప్పటికీ 2001 నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. సో దీన్ని ట్రెండ్ అనేటటువంటి దాంట్లో మీకు చాలా క్లియర్గా సెన్సస్ డేటా వేసి నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక రకంగా ఈ క్వశ్చన్ని 2 భాగాలు చేశాడు. మొదటి భాగమేమో డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్, అంటే తెలంగాణ యొక్క పాపులేషన్కి సంబంధించినటువంటి అంశము. 2 వెరీ స్పెసిఫిక్గా సెక్స్ రేషియో ఎంత ఉంది, సమ్ 988 ఎంతో మీకు క్లాస్లో కూడా చెప్పాను. అది ఈవెన్ మీకు జిల్లా వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ సెక్స్ రేషియో డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఈవెన్ ఎస్సీ, ఎస్టీ వీటికి సంబంధించి కూడా ఆయా ప్రాంతాల్లో సెక్స్ రేషియో ఎట్లా ఉంది అనేటటువంటి దాని గురించి కూడా చెప్పాను. నిజామాబాద్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, ఇది ఎక్కువగా వలసలు వెళ్ళడం వల్ల జరిగిందని మనం చెప్పుకున్నాం. సో ఇట్లాంటి వాటికి సంబంధించి, అలాగే రూరల్ అర్బన్ పాపులేషన్, లిటరసీ, డికేడల్ గ్రోత్ అంతా కూడా మీకు ఇచ్చినటువంటి ఆ 3rd డాక్యుమెంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నాకు తెలిసి 200 words రైటింగ్ అండ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. సో డెఫినెట్గా తెలంగాణ ఎకనామీ వెన్ రిలేటివ్లీ కంపేర్డ్ టు ద అదర్ 2, అంటే ఇండియన్ ఎకనామీ, ఎన్వైర్మెంటల్ ఎకనామీతో పోలిస్తే డెఫినెట్గా ఈజీగానే వచ్చింది తెలంగాణ ఎకనామీ అయితే. లేదు బహుశా నేను ఎక్కువసార్లు తెలంగాణ ఎకనామీ మీకు చెప్పడం వల్లనో, లేదా ఆ డాక్యుమెంట్స్ నేను ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్లనో నేను ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ నాకైతే తెలంగాణ ఎకనామీ రిలేటివ్గా ఈజీ అనిపించింది. అలాగే ల్యాండ్ రిఫార్మ్స్ మనకు చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఫస్ట్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్, సెకండ్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్. పర్టికులర్లీ మనం 1 or 2 days టెస్ట్ సిరీస్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కనిపించాయి. అందులో మళ్ళీ 99% కూడా కాదు, 100% స్ట్రైక్ రేట్. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ దీని ఇంపాక్ట్ 4-5 సార్లు ఇచ్చాం ఈ క్వశ్చన్. ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ తెలంగాణ aimed at redistributing the land from farmers to agriculture laborers and landless poor. ఇందులో ఎంత డేటా ఇచ్చామంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆ కమిటీ రిపోర్ట్స్ కూడా మీకు చెప్పడం అనేటటువంటి జరిగింది. సో ఇట్స్ ఏ రిలేటివ్లీ ఈజీ క్వశ్చన్. చాలామంది 1-2 questions కంపల్సరీ ఎలా రాయాలని అనుకున్నారు, కానీ వాడు 1-2 questions చాలా ఈజీగా ఇచ్చాడు. సో అలాగే 8Aలో కనుక చూస్తే స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ద ట్రెండ్స్ ఆఫ్ సెక్టోరల్ ఇన్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎగ్జామిన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ట్రెండ్స్ సిన్స్ 2014. ఇది నేను చాలా క్లియర్గా ముందు రోజు కూడా చెప్పాను, 2014 తర్వాత ట్రెండ్ అడుగుతాడని. సో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము అంటే అగ్రికల్చర్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. ఇందులో టెరిషరీ సెక్టర్ మనకి ఇరగదీసేస్తుంది, 16 పైన ఉంది. సో ప్రైమరీ సెక్టర్ అండ్ సెకండరీ సెక్టర్కి సంబంధించి 15.8% ప్రైమరీ సెక్టర్ జీవీఏ, మిగతా సెకండరీ సెక్టర్ ఏమో ఆల్మోస్ట్ ఆల్ 25 or 20 2 something చెప్పాను. సో అందులో కేవలం 2014 తర్వాత పోకడలు అడిగాడు. ఇది చాలా క్లియర్ కట్గా మీకు విత్ డయాగ్రామ్స్ అందులో ఇవ్వడం అనేటటువంటి జరిగింది. సో అగైన్ స్ట్రక్చరల్ చేంజెస్, ఇట్స్ ఎ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, రిలేటివ్గా ఈజీగానే అడిగాడు ఇది కూడా. సో తెలంగాణ రీజన్ ఇన్ యునైటెడ్ ఆంధ్ర వాజ్ నాట్ గివెన్ డ్యూ ఇంపార్టెన్స్ ఇన్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ బై సక్సెసివ్ గవర్నమెంట్స్. మీకు బాగా గుర్తుండుంటే నేను క్లాస్లో చెప్పేటప్పుడు, డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఫస్ట్ 5-year ప్లాన్లో కూడా
వెన్ కమ్స్ టు ఎలకేషన్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఎలా అన్యాయం జరిగింది అనేటటువంటిది మనం మాట్లాడుకుంటూ అగ్రికల్చర్ సెక్టార్లో అధికంగా ఎలకేషన్స్ ఆంధ్రప్రదేశ్కి చేశారు, తెలంగాణకి చేయలేదు. దాని లాజిక్ కూడా మీకు చెప్పాను, అక్కడ అగ్రికల్చర్ ఎక్కువ పండుతుంది అనేటటువంటి చెప్పారు. కానీ వెన్ కమ్స్ టు మళ్ళా సెకండ్ 5 year ప్లాన్, థర్డ్ 5 year ప్లాన్కి వచ్చేటప్పటికి ముందేమో 83% 17% ఎలకేషన్ చేశారు. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందింది కాబట్టి ఈ ఆంధ్రాలో అభివృద్ధి చేద్దామా అనేటటువంటి ఉద్దేశంతో తర్వాత దాన్ని 70-30గా మార్చారని చెప్పి మీకు కంప్లీట్ డీటెయిల్స్ విత్ పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రెండింటిలో జనరల్గానే ఇది ఈజీ క్వశ్చన్ టు రైట్ ద ఆన్సర్. సో కాబట్టి అందులోనే భాగంగా 8A అండ్ 8B దే ఆర్ ఆల్సో ద క్వశ్చన్స్ దట్ వీ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్. సో వెరీ ఎఫిషియెంట్గా డిస్కస్ చేసాం. అలాగే ఇరిగేషన్కి సంబంధించి ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇరిగేషన్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ అన్నప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మీకు ఆల్రెడీ 33 ప్రాజెక్టుల్లో 9 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, 24 ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వలేదు. ఇందులో మీకు ప్రాజెక్ట్ వివరాలు చూపిస్తూ అత్యధికంగా మనకి ఆయకట్టు ఉన్నటువంటి ప్రాంతం 18.5 లక్షలతో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందని చెప్తూ, ఇంకా మిగతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 9,61,000 అంతా ఉంది, తర్వాత మిగతా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చెప్పాను. బట్ ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటి అంశం మాత్రం మనం ఇక్కడ మాట్లాడలేదు. కానీ ఇక్కడ వాడు ఫుడ్ సెక్యూరిటీ చెప్పడానికి రీజన్ ఏంటంటే 2020-2021లో మీరు చూస్తే 34 లక్షల ఎకరాలలో మనం వరి వేస్తే తర్వాత 98 లక్షల ఎకరాలకు వెళ్ళింది అది. సో ఇందులో భాగంగా ఫుడ్ సెక్యూరిటీని చాలా విపరీతంగా పెంచుకుంది తెలంగాణ. సో ఇరిగేషన్ రిలేటెడ్ టు ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటి కాంటెస్ట్లో లింక్ చేశాడు. అంటే 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఒక రకంగా లింక్ చేసినటువంటి ప్రయత్నం చేశాడు అక్కడ. సో ఒక రకంగా ఈ క్వశ్చన్ రాయడం అంటే కొంచెం సాహసమే, ఎందుకంటే ఆ లింకేజ్ అనేది అంత తక్కువ టైంలో వస్తుందా రాదా అనేది. టైమ్లీ అడిక్వేట్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ టు లార్జ్ ఎక్స్టెంట్ డిటర్మైన్స్ ద ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. ఒక రకంగా ఇది రైతు బంధు స్కీము. సో రైతు బంధు స్కీము ఈ ప్రభుత్వం కూడా ఫాలో అవుతోంది కాబట్టి ఈ క్వశ్చన్ అడిగాడు. అగ్రికల్చర్ క్రెడిట్, రైతు బంధుతో పాటు బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు, ఈ రెండింటిని కలిపి రాయాలి. ఇది కేవలం రైతు బంధు మాత్రమే కాదు, ఎందుకంటే రైతు బంధు అని కూడా అనకూడదు. ఇన్స్టిట్యూషనల్ అగ్రికల్చర్ క్రెడిట్ అంటే ఎక్కువగా బ్యాంక్స్ గురించే చెప్పాలి, బట్ రైతు బంధును కూడా ప్రస్తావించాలి అట్లీస్ట్. ఇది కరెక్ట్గా మాట్లాడితే మనం బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ ఇవి ఇచ్చేటటువంటి రుణాలు. అయితే ప్రాబ్లం ఏంటంటే వీటికి సంబంధించి మనకి సోషియో ఎకనామిక్ సర్వేలో డేటా లేదు. ఇది ఆల్రెడీ నేను క్లాస్లో కూడా చెప్పాను, అగ్రికల్చర్ క్రెడిట్ గురించి మనకి పెద్దగా డేటా లేదు అని చెప్పేసి. సో ఒక రకంగా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిఫికల్ట్ క్వశ్చన్ ఇన్ తెలంగాణ ఎకనామీ, 9th క్వశ్చన్ ఉన్న వాటిలో కొంచెం డిఫికల్ట్, 2 ఇబ్బంది పెట్టే ప్రశ్నలే. సో ఈ ప్రశ్నలో కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు అభ్యర్థులు. అలాగే 10th క్వశ్చన్ అగైన్ ఈజీ. ఇండస్ట్రియల్ పాలసీ డిటర్మైన్స్ ద ప్యాటర్న్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, కమెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రాజెక్ట్. టీఎస్ పాస్, టీజీ ప్రైడ్, అలాగే మన టీ హబ్, ఇవన్నీ మీకు చాలా క్లియర్ కట్గా ఇచ్చాను నేను. సో అగైన్ రిలేటివ్గా ఈజీ క్వశ్చనే. ఎంఎస్ఎంఈ పాలసీస్ ఇవన్నీ కూడా మీకు 5th చాప్టర్లో చాలా క్లియర్గా మీకు డేటా అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ రాసేయచ్చు టీ పాస్ వీటికి సంబంధించి. సర్వీస్ సెక్టర్ అండ్ ఇట్ సబ్ సెక్టర్స్ హావ్ బిన్ కాంట్రిబ్యూటింగ్, మీకు చాలా క్లియర్గా ఐటీ రంగము అత్యధికంగా మనకి దేశం ఎక్స్పోర్ట్ చేస్తోందని, అలాగే 84,000 కోట్ల రూపాయలు ఎంతో మనకి 43,000 కోట్ల ఎంతో ఫండింగ్ వచ్చిందని పెట్టుబడులు. దీంతోపాటు ఇంకా ఇతర రంగాలు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, అలాగే ఇంకా ఇతర రంగాలు, వాటికి సంబంధించినటువంటి డేటా చెప్తూ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ ఆఫ్ తెలంగాణ 2014 నుంచి సేవా రంగంలో ఎరగదీసేస్తోంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 62%, నేషనల్ యావరేజ్తో పోల్చుకుంటే ఇంకా చాలా హైగా ఉన్నామని చెప్పేసి ఇది మనం డిస్కస్ చేసాం. సో అగైన్ 10th క్వశ్చన్ ఈజ్ ఆల్సో రిలేటివ్లీ ఈజీ. సో ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ అంత ఇబ్బంది పెట్టేటటువంటి ప్రశ్నలు అయితే ఏం లేవు. మహా అయితే ఇండియన్ ఎకనామీలో ఒక 2 ప్రశ్నలు, ఇక్కడ చాయిస్లో మళ్ళీ 9th క్వశ్చన్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా వచ్చింది. కరెక్ట్గా మన టెస్ట్ సిరీస్ ఫుల్ ప్లెజ్డ్గా రాసి దాని ఆన్సర్స్ చదువుకున్న అభ్యర్థులు అయితే నాకు రిపోర్ట్ చేసిన దాని ప్రకారం చాలా అద్భుతంగానే ఆన్సర్స్ రాశారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.